ప్రభు యొక్క కృపకు పాత్రులు కావాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను. దేవునిని నిండు మనస్సుతో స్తుతిస్తూ ఘనపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. స్తుతిద్దాం ప్రభువుని. ఆమేన్. సర్వలోకానికి చక్రవర్తి, ఎర్ర సముద్రమును దాటించిన దేవుని గ్లోరీ. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నా సన్మానానికే మహనీయుడవు
మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నీవే యేసయ్యా. గ్లోరీ, నీవే యేసయ్యా. మహనీయుడవు 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 నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నీవే యేసయ్యా. నీవే యేసయ్యా, నీవేనయ్యా, 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 నీవేనయ్యా. మహనీయుడవు నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, వర్తమానాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినం ఒక చక్కని మాటను మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదివి ధ్యానిద్దాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఇలాగున ప్రతిదినం దైవ వర్తమానాలను మీకు అందించుటకు ఆశ్చర్యకరమైన దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఉన్నతమైన కార్యములు మన జీవితంలో నిరంతరము జరిగించుటకు ఇష్టపడుచున్న సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. గనుక ఆయన కార్యములను, ఆయన యొక్క గంభీర క్రియలను మనం అనుభవించుటకు సిద్ధపడదాం. ప్రియులరా, గత దినం నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట నాకు జ్ఞాపకం చేశారు. దానిని ఈరోజు మీకు చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. కొంత భారతదేశము కొరకు, ప్రపంచము కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ప్రజల యొక్క యోగక్షేమాల నిమిత్తం, ఆరోగ్యము నిమిత్తం, వారి జీవన నడిపింపు నిమిత్తం దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక మంచి విషయాన్ని తెలియచేశాడు. అది ఈరోజు కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం. చాలా చక్కని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 21, 22 వచనాలను నేను మీతో చదువుతాను. ఇందులో ఈ దినం మనం ధ్యానించబోతున్న మాటను నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు స్తంభమును నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు. విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఈ చదవబడిన వచ్చిన భాగాలలో ఈరోజు మన ధ్యానం యెహోవా నీ దేశములో
నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట నాకు చాలా ఆనందాన్ని కలుగు చేసింది. నేను ప్రత్యేకంగా సంతోషించాను. దేవుడు మరొక చక్కని అవకాశం ఇశ్రాయేలు కుమారి అని పిలువబడుతున్న నాటి దేవుని ప్రజలకు ఇస్తున్నాడు. ఓ చక్కని అభయాన్ని ఇస్తున్నాడు. తిరిగి రమ్ము, రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా ప్రియులరు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ మాట. ఎందుకు ఈ మాటను బట్టి నేను సంతోషిస్తున్నాడంటే, దేవుడు తన కార్యమును ప్రారంభిస్తే ఎవ్వరు దానిని త్రిప్పలేరు. దేవుడే చెప్పాడు, యెహోవా కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడెవడు? ఎవ్వరూ లేరు. వాస్తవం ప్రియులరా. ఈ మాటలో ఈ నూతన కార్యము జరిగించుట అనే ఈ అంశంలో నేను కొంత ధ్యానించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకంలోనికి తీసుకొచ్చారు. నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలు కుమారి, సియోను కుమారి, లేక పెండ్లి కుమార్తె, యెరూషలేము కన్యక, ఇలా పలు పర్యాయాలు దేవుని పిల్లలను దేవుడు పిలిచినట్లు వాక్యపు ఆధారాలు మనకున్నాయి. వాస్తవమే. అకార్డింగ్ టు ద బైబిల్ మనము స్త్రీ, పెండ్లి కుమారునికి సిద్ధపడుతున్న వధువు సంఘం. అలా పోల్చుకోవాలి ఈ వాక్యాలను మనం చదివినప్పుడు. భౌతికంగా పురుషులు స్త్రీలు ఉన్నప్పటికీ దేవుని వాక్యం చెప్తుంది, నా కొరకు రక్షణ పొందిన ప్రతి వారు సంఘం అనే స్త్రీతో పోల్చబడ్డారు. అందుకని ఈ ఇశ్రాయేలు కుమారిని సరిహద్దు రాళ్లను పాతించమంటున్నాడు దేవుడు. అంటే రక్షణ పొందిన ఒక ఆత్మీయ బిడ్డకు, ఒక వ్యక్తికి హద్దులు అనేవి కొన్ని ఉన్నాయి, సరిహద్దులు అనేవి కొన్ని ఉన్నాయి. అవి దాటిపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. అవునండి, అతిక్రమించిన వారం అవుతాం. ఆత్మీయులకు ఒక సరిహద్దు ఉంది, పరిశుద్ధులకు ఒక సరిహద్దు ఉంది. ఒకానొక దినమున ఈ ఇశ్రాయేలీలు ఆ సరిహద్దును దాటి వెళ్ళి అపవిత్రులయ్యారని మరలా వారికి ఒక చక్కని సదవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నారు? సరిహద్దురాళ్లను పాటించుము. అవునండి, సరిహద్దురాళ్లను పాటించుము, దోవ చూపు స్తంభమును నిలబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము, తిరుగుము, ఈ పట్టణములకు మరలా తిరిగిరము. నిజమే ప్రియులారా, కొన్ని పర్యాయాలు మనం ఆజ్ఞను అతిక్రమించి దైవ చిత్తాన్ని జరిగించలేక, దేవుని కృపలో నిలబడలేక, ఆజ్ఞాతిక్రమం అనే పాపము ద్వారా దైవ నియమాన్ని ఉల్లంఘించిన వారమై దేవుని సన్నిధిలో దోషులుగా నిలబడతాం. అయితే ఈరోజు దేవుడు నీకు నాకు ఓ చక్కని అవకాశం ఇస్తున్నాడు. మనందరికీ యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించులాగున నీవు రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకొనుము. ఎస్, మనస్సును కట్టుకునే దినాలు ఇవి, మనస్సును నిలుపుకునే దినాలు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, మిత్రులారా, మీ అందరికీ నేను ఒక చక్కని విషయాన్ని ఈరోజున జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ మనస్సుని దేవుని వైపుకి నీవు నిలుపుకొనగలగాలి. ఎందుకు అనంటే, పాడైపోయిన పురమెంతో తన మనస్సుని నిలుపుకోలేని వాడి గతి కూడా అంతే అని వాక్యం చెప్తుంది. అవునండి, పేతురు అంటారు, మనస్సు అనే నడుమును కట్టుకోండి, నిలుపుకోండి. దేవుడు నీ దేశములో నూతన కార్యము జరిగించులాగను. మనం పాడుకున్నాం కదా, నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా. వాస్తవం, దేవుడు నూతన క్రియను చేస్తాడు, నూతన కార్యాన్ని చేస్తాడు. సరిహద్దురాళ్లను పాటించి దోవ చూపు స్తంభమును నిలబెట్టి ఎప్పుడైతే నీవు రాజ్యమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకుంటావో, నీవు తిరిగినప్పుడు నీవు వెళ్తున్న ఆ లోక సంబంధమైన
విశాలముగా కనబడుతున్న మార్గంలోంచి నీవు తిరుగుతావో, దేవుడప్పుడు నీకు నూతన క్రియ చేయబోతున్నాడు. స్తోత్రము కలుగునుగాక. దేశమంతా ఎదురు చూస్తుంది. మీకు ఒక మాట జ్ఞాపకం చేయనా? కొంతమంది దైవజనులతో నేను ఈ విషయాలను మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజనులు నాతో చెప్పిన మాటలు కొన్ని. దేశాన్ని పాలిస్తున్న పాలకులు సైతము ఈ రోజున కొన్ని చర్చెస్లో పరిచర్య చేస్తున్న ప్రతిష్ఠితులైన దైవజనుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు అడుగుతున్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదిగో మీరు ఈ దేశము మరలా చక్కపరచబడినట్లు, దేశములో నూతన క్రియ జరుగునట్లు, దేవుడు నూతన కార్యం జరిగించున్నట్లు దేవుడైన ఆ ప్రభువునకు ప్రార్థన చేయండి. అవునండి, ఒకప్పుడు ఈ సన్మార్గాన్ని వ్యతిరేకించిన వారు, ఒకప్పుడు అన్య దేశపు ప్రభువుగా చూసిన క్రీస్తు యొక్క సన్మార్గాన్ని తృణీకరించిన వారు, మాకంటూ ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను మేము స్థాపించుకుంటామని అనుకుంటున్న వారు ఈ రోజున ప్రభు ఎదుట సాష్టాంగపడి దేవుని మందిరాల దగ్గరకు వెళ్ళి దైవజనులను ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నారు. తిరిగారు, దేవుని తట్టు తిరుగుతున్నారు. నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుని యొద్దకు వచ్చిన వాడిని ఎవ్వరిని త్రోసివేయడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని యోహాను సెలవిచ్చినట్లు, పౌలు సెలవిచ్చినట్లు మనము అధికారాన్ని, బలగాన్ని, బంధుత్వాన్ని, మనకు కలిగిన స్థితిగతులను విడిచి ఎవరైతే ప్రభు దగ్గరకు తిరిగి ఇదిగో సరిహద్దురాళ్ళు పాతించుకొని, దేవా నీవు తప్ప మాకు మరొకరు లేరు, నీవే మా దేశమును కనికరించమని ఎప్పుడైతే ఆయన వైపుకు తిరిగి రాజమార్గము తట్టు వారి మనస్సులు నిలుపుకుంటారో, ఈ రోజున యావత్ ప్రపంచము దేవుని యొక్క నూతనమైన కార్యము కొరకు ఎదురు చూస్తుంది. అవును ప్రియులారా, నా దేవుడు నూతన కార్యము చేయబోతున్నాడు. అనతి కాలములోనే గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. సర్వాధికారి. దేశమా భయపడక గంతులు వేయ్, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేయును. మనకి వాగ్దానాలన్నీ ఉన్నవి కదా. ఆలోచన చేద్దాం ప్రియులారు. ఈ రోజున గతించిన దినాలలో అతిక్రమించాం, సరిహద్దును దాటి వెళ్ళిపోయాం, పాపము వైపుకు పరుగులెత్తాం. కాళ్లకు దేవుని వాక్యం అనే బంధకాలు లేకుండా అదిగో మనము పరుగులెత్తి పాపాన్ని ఆస్వాదించాం. మనము కూర్చొనని స్థలములలో కూర్చున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడిచాం, పాపుల మార్గమున నిలబడ్డాం, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నాం, మన సరిహద్దును మీరి. ఇప్పుడు చూడండి, భారతదేశపు సరిహద్దుల్లో ఒక కంచె వేస్తారు. పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలోనికి రాకుండా, భారతదేశం వాళ్ళు పాకిస్తాన్కి రాకుండా ఆ సరిహద్దు కంచెనే వేస్తారు, ఆక్యుపై చేసుకోకుండా. ఒకవేళ వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలంటే ఒక యుద్ధం జరుగుతుంది. అప్పుడప్పుడు వాళ్ళు కవ్విస్తూ ఉంటారు. బోర్డర్లో ఉన్న ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీర సైనికులను హతమారుస్తూ ఉంటారు. ఒక సరిహద్దు అనేది ఒక వ్యక్తికి ఉంటుంది, ఒక దేశానికి ఉంటుంది, ఒక పట్టణానికి ఉంటుంది, ఒక జిల్లాకు ఉంటుంది, ఒక గ్రామానికి ఉంటుంది, ఒక రాష్ట్రానికి ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగతంగా మనం తీసుకుంటే ఆత్మీయులమైన మనకు ఒక సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు మీరి మనం పోతే బైబిల్ అంటుంది, విశ్వాసఘాతకులారా ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతారు? దేవుడు మీ కొరకు మీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు గనక ఆయన వైపుకు తిరగండి, రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చేయబోవు నూతన కార్యం ఏమిటో మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 15 నుండి కొన్ని విషయాలు మీకు చదివి వినిపిస్తాను. 19వ వచనం వరకు ఒక 5 వచనాలు. ఇందులో 18వ వచనం ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేద్దాం. అయితే ఇవి చదవగలిగితే మీకు చక్కగా అర్థమవుతుంది వాక్యం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను
వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను. అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరుగుబడి తనకిష్టమైన మార్గమును నడుచుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఆయన మహోన్నతుడు, మహామహిమలో నివసించువాడు. అయినను ఎవరైతే సరిహద్దురాళ్ళు పాటించుకొని, ఎవరైతే దేవుని రాజమార్గము తట్టు మనస్సును నిలుపుకొని, ఎవరైతే ఆయన వైపుకు తిరిగి ఆయన కృప కొరకు కనిపెడతారో వారి దగ్గర నివసించుచున్నాడట ఆయన. వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. గమనించండి, నేనెప్పుడు పోరాడువాడను కాదు. వాస్తవమే, దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదట. ఒకవేళ అదే గాని జరిగితే, ఆయన నిత్యము కోపించువాడైతే బైబిల్ ఏమంటుందంటే, నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నిజమే కదా? మట్టితో మనిషిని చేసి మానవ నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయాయను. వాక్యము చెప్తున్న సత్యం. ఆ జీవాత్మ క్షీణించిపోవుటకు ఇష్టపడే దేవుడు కాదాయన. ఇష్టపడే దేవుడు కాదు. మరి ఎవరైనా నీవు సరిహద్దురాళ్ళు దాటి పోయినను, నీవు తృణీకరించి ప్రభు మాటలు వినక ఆజ్ఞాతిక్రమము చేత పాపము చేసినను, మరలా ఆయన వాక్కును విని నీవు మరలా తిరిగి రాగలిగితే నీ యొద్ద నివసించి నిన్ను మరలా ఆయన కనికరించి నీ ఎడల కృప చూపు దేవుడు. అందుకే దీనిని బట్టి ప్రవక్త అంటాడు, కోపించుచూనే వాత్సల్యము చూపు దేవుడు. అవునండి, ఏ తండ్రికి రాదు తన బిడ్డలు తప్పుడు మార్గంలో నడిస్తే కోపం? ఆయన కూడా అలాగనే వచ్చింది. ఆయన అంటున్నాడు చూడండి, వారు నా మీద తిరుగుబడి తనకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. ఇప్పుడు నేను వాళ్ళని పిలుస్తున్నాను, ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కన్యక, రా, సియోను కుమారి రా. తప్పిపోతే తప్పిపోయావు, నాది తండ్రి హృదయం కాబట్టి నిన్ను మరలా పిలుస్తున్నాను, రా, నా వైపుకు తిరుగు. తిరిగితే నీ జీవాత్మ నీలోనే ఉంటుంది. నీవు సంపూర్ణమైన మేలుకి, ఆరోగ్యానికి, ఆశీర్వాదానికి కారణభూతుడు అవుతావు. అవునండి, ఇష్టమైన మార్గంలో నడిచాం గత కాలంలో. దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన వారం మనం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దైవ కృపలో నిలబడాలి. వాక్యం అదే చెప్తుంది. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను వారిని ఆగ్రహపడి కొట్టి తిని. ఇప్పుడు మరలా పిలుస్తున్నాడు. మీరు గమనించారో లేదో, కుటుంబ వ్యవస్థల్లో ఒక తండ్రి తన కుమారుని కానీ తన కుమార్తెను కానీ కొడుతూ ఉంటే వాళ్ళు తండ్రి దగ్గరకే వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, తండ్రినే హత్తుకుంటారు, కానీ దూరంగా పారిపోరు. తండ్రి కొట్టినా దుఃఖపడతాడు, బాధపడతాడు. మరలా దగ్గరకు తెచ్చుకొని ఇంకోసారి అలాంటి తప్పు చేయొద్దురా అని హెచ్చరిస్తాడు. చేయొద్దు తల్లి అని ప్రేమతో బుజ్జగిస్తాడు. నీ తండ్రి అలాగే ఏ తండ్రి చేయని గొప్ప కార్యము చేశాడు. ఆయన వెలపెట్టి నిన్ను కొన్నాడు. భౌతిక సంబంధమైన తండ్రులు నీకు దూరము కావచ్చేమో కానీ శాశ్వత కాలం నీకొక పరమ తండ్రిగా నిలబడగలిగిన వాడు. గత దినాల్లో మనం చేసిన తప్పిదములను బట్టి మనల్ని ఒక దెబ్బ కొట్టాడు. మరలా ఆయన చెప్తున్నాడు, నా వైపుకు తిరగండి, రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపు. రాజు బిడ్డలు రాజమార్గము తట్టే నిలవాలి కానీ లోకము తట్టెందుకు నిలబడాలి? అవును ప్రియులారా, లోకం తట్టెందుకు నిలబడాలి?
అందుకే వాక్యం అంటుంది, నా తట్టు తిరిగితే లేదా నీవు నీ మనస్సును నిలిపితే ఆయన చేయు నీ దేశంలో నూతనమైన క్రియలు ఏమిటంటే 3 వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకే వాక్యములో 3 భాగాలు వ్రాయబడి ఉన్నాయి. 18వ వాక్యం ఈ రోజున మనకు చాలా ప్రాముఖ్యమైనది. నేను వారి ప్రవర్తన చూచితిని. మొదటిది వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును. రెండవది, మూడవది వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. స్తోత్రము కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులరా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చక్కగా మనకు వివరణనిస్తుంది. ఏమని? వారి ప్రవర్తనను నేను చూచితిని. నిజమే, ఒకప్పటి మన ప్రవర్తన, ఒకప్పటి మన స్థితి సరిహద్దు దాటిపోయాం. ఇప్పుడు దేవుని మాటలను విని దేవునిలోనికి మనం వచ్చి మన సరిహద్దులను దాటిపోకుండా వాక్యానుసారమైన జీవితం చేయుటకు మనం ఒక నిబంధన తీర్మానము చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మన ప్రవర్తన చూసిన దేవుడు ఏ ఆరోగ్యమైతే దేశంలో లేదో ఆ ఆరోగ్యమును మరలా ఇస్తానంటున్నాడు. ఏ నడిపింపు అయితే దేశంలో లేదో ఆ నడిపింపును మరలా ఇస్తానంటున్నాడు. అలాగనే ఇప్పటికే కొందరు చనిపోయి, పిల్లలు చనిపోయి, తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు దుఃఖపడుతూ ఉన్నారు. వారందరినీ ఓదార్చుతాను. బా, ఇంతకంటే అభయం ఎవరిస్తారండి మనకి? ఎవరిస్తారు చెప్పండి? ఇంతకంటే అభయం ఎవరిస్తారు? ఏ నరుడు ఇవ్వగలడు? అందుకే కదా కీర్తనకారుడు పరిశుద్ధ గ్రంథమైన వాక్యాలన్నింటిలో కల్లా మధ్య వాక్యమైన ఆ 118వ కీర్తనల్లో 8వ వాక్యంలో రాస్తాడు, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును, పరిశుద్ధ గ్రంథమైన వాక్యపు సెంటర్ భాగం 1188 వచనాలలో సెంటర్ భాగం. ఆ 1188 ఆ అధ్యాయాలలో ఉన్న సెంటర్ భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీకు ఆ మాట చదివి వినిపిస్తాను చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాస్తవమే. తిరిగి రండి, తిరుగుడి, మనస్సు నిలుపుకోండి. నేనేం చేయబోతున్నానో తెలుసా? వారి ప్రవర్తనను నేను చూశాను. ఎస్, మన దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, ప్రతి కార్యాన్ని చూస్తాడు. అందుకే ఆ రోజు హాగరు ఆయనకు పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు, చూచుచున్న దేవుడవు. ఆ చూసిన ఆయన మన ప్రవర్తన బట్టి ఏమంటున్నాడో తెలుసా? మొదటిగా, ఇదిగో వారిని స్వస్థపరచుదును. ఈ 3 విషయాలు చాలా కూలంకషంగా మీతో వివరణ చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇప్పుడు దేశంలో జరగాల్సిన గొప్ప కార్యం ఏమిటంటే, నూతన కార్యం ఏమిటంటే హీలింగ్, స్వస్థత. వైద్యులు పాపం రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారు, కానీ ఆశించినంత ఫలితం దొరకట్లా, స్వస్థత కలగట్లా. వాళ్ళకు తెలిసిన వైద్య శాస్త్రాలలో ఉన్న ఆ మెడిసిన్ వాడుతున్నారు. కొంతమందిని ప్రాణాలతో కాపాడుతున్నాడు, కొంతమంది ఇమ్యూనిటీ పవర్ లేని వారు చనిపోతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు నీ మనసును నిలుపుకున్నారు కదా, మీకు సరిహద్దురాళ్ళు పాటించుకున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మీ దేశమును స్వస్థపరిచే నూతన కార్యము నేను చేయుదును. ఆమేన్. చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం. నాటి నాయకత్వంలో ఉన్న మోషే ఇశ్రాయేలీల ప్రజలకు దేవుని మాటగా చెప్పిన విషయాలు. 23వ అధ్యాయం 24, 25, 26 వచనాలు కూడా చదువుతున్నాను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. 25వ వాక్యం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. నీ దేవుడైన యెహోవానే సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. కడుపు దిగుబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండకూడదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. స్తోత్రము కలుగునుగాక. ఇందులో
25వ వచన భాగములో వ్రాయబడిన మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవానే సేవించాలి, ఆయననే సేవింపవలెను. అంటే దీని అర్థం ఏంటంటే, కొన్ని పర్యాయాలు మనకున్న సరిహద్దులు దాటి అన్య సంబంధమైన క్రియలలో పాలు పంపులు పొందితే వారి క్రియల వంటి క్రియలు మీరు చేయకూడదు. చేస్తే ప్రతిదీ కలుషితమవుతుంది, నీవు రోగపీడితమవుతావు, రోగముతో బాధపడతావు. అందుకని నీ దేవుడైన యెహోవాను నీవు సేవించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసునా? ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవిస్తాడు. నిజమేనండి, ఆహారం దీవించబడాలి, తాగే నీరు కూడా దీవించబడాలి, లేకపోతే దేహంలో ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు దేశంలో ఆరోగ్యము లేదు. నా దేవుడైన ప్రభువు చెప్తున్న మాట, నీ దేశంలో గొప్ప కార్యము నేను చేతును, నూతన కార్యమును చేతును. ఏమిటా నూతన కార్యం అంటే, నీ ఆహారము నీ పానము దీవించబడుతుంది. నీ మధ్య నుండి ఆయన రోగాన్ని వెళ్ళగొడతాడు, తొలగించెదను. ఎంత చక్కని మాట! నీ మధ్య నుండి నేను రోగమును తొలగించెదను. అవును ప్రియులారా, వాక్యంలో మీరు చదివితే అందరికీ సుపరిచయమైన చరిత్ర హిజ్కియా చరిత్ర. అందులో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమనంటే, ఆయన గోడ తట్టుకు తిరిగి, చచ్చిపోతామని చెప్పాడు ప్రవక్త వచ్చి, వెంటనే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటకు, దేవుడు కృప పొందుటకు ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఒక మాట అడిగాడు, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీకు తెలుసు కదా, నన్ను బాగు చేయి. నడిమిశాల దాటక మునిపే మరల శుభవార్త, నూతన కార్యం. ఏ రోగము చేతతే మరణమవుతారని చెప్పబడ్డాడో ఆ రోగము అతని దగ్గర నుంచి తొలగించబడింది. 15 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది. విచిత్రం ఏమిటంటే, రోగం తగ్గిన తర్వాత కుమారుని కన్నాడు ఆయన. చరిత్ర మీరు చదవండి, బైబిల్ చదవండి. అవునండి, ఇక నా జీవితం అయిపోతుంది అనుకుంటున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడి ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరపడతారో, సరిహద్దులు పాటించుకుంటారో, ఆయన మార్గము తట్టు మనస్సును నిలుపుకుంటారో, వారికి ఒక నూతన కార్యం జరుగుద్ది. అదేమిటంటే స్వస్థత. దేశమును స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. నా ప్రియమిత్రులారా, నేను ప్రతిరోజు దేవుని వేడుకుంటున్నాను, భారతదేశంలో అనతి కాలంలో నూతన కార్యం జరగాలని, దైవ స్వస్థత అనగా దైవిక స్వస్థత విడుదల వెంటనే జరగాలని నేను కోరుకుంటున్నాను. నా దేవుడు కొద్ది దినములలో అట్టి కార్యము చేయునుగాక. ఆమేన్. అవునండి, స్వస్థపరిచేది. అందుకే ఆ రోజు నేను అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను తప్ప ఇంకొకరు లేరు. ఎస్, ప్రవచన గ్రంథాలు మీరు చదువుకోండి. మనకు స్వస్థతనివ్వటకు ఆయన గాయపరచబడ్డాడని వాక్యం చెప్తుంది. నిజమే ప్రియులారా, అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు మొదటిగా చేయబోతున్న నూతన కార్యం ఏమిటంటే, మనము విశ్వాసఘాతుకులమై ఉన్నప్పటికీ ఆయన తట్టు తిరగగలిగినప్పుడు ఆయన చెప్తున్నమాట, వారిని స్వస్థపరిచెదను. రెండవదిగా ఆయన అంటున్నారు, వారిని నడిపింతును. ఈరోజున చూడండి, దేశమంతా సరైన నడిపింపు లేక భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ప్రధాని కావచ్చు, పాలకవర్గం కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వారి పాలకవర్గం కావచ్చు. ఒక పక్కన మరణాలు జరుగుతున్నా, కేసులు పెరుగుతున్నా, కొన్ని ప్రాంతాలకు సడలింపులు ఇచ్చి ఆర్థికంగా ద్రవ్యము సమకూర్చబడకపోతే మనం ఈ పాలక వ్యవస్థను నడిపించలేం అని కలవరపడుతుంటే దేవుడు అభయం ఇస్తున్నాడు. మొదటిగా వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని నడిపిస్తాను. అవునండి, నా దేవుని నడిపింపు చాలా బాగుంటుంది. ఆయన ఎవరో తెలుసా? సరైన మార్గములో నడిపించగలిగిన వాడు. అవును, సరైన మార్గం. గమ్యము తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్థము కాక, అబ్రహాము మాట విని తొడ కింద చేయి పెట్టి ప్రమాణము చేసిన ఎలియాజరుని దేవుడు ఇస్సాకుకి కుమార్తెను సిద్ధపరచుటకు సరైన మార్గమును నడిపించిన వాడు. కారణం ఏంటంటే ఆయన వైపు మనస్సు నిలిపాడు కాబట్టి ఒక దూత ముందుగా వెళ్ళింది. సరైన మార్గం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ఈ కార్యము సఫలం చేయటకు నన్ను సరైన మార్గమును నడిపించిన నీకు కృతజ్ఞత వందన వచనాలు ప్రభు అని ఆయన గణపరుస్తున్నాడు ఎలియాజర్.
ఇప్పుడు కూడా దేవుడు ఎలా నడిపిస్తాడు అనంటే, క్షామకాలమున మనల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తాడు, కరువులో మనల్ని పోషిస్తూ నడిపిస్తాడు. మనలే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా నడిపించుటకు జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. భయపడకండి, గొప్ప కార్యాలు చేయి దేవుడు మన దేవుడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 8-9 వచనాలు. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూతి గంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడకు తిరిగి వచ్చెదరు. వారు ఎలా వస్తారు? వారు ఏడ్చుచు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? బా, ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ గుర్తొచ్చింది. ఆ రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి వలస కూలీలను మనం ట్రైన్లు పెట్టి, బస్సులు పెట్టి సమకూర్చుస్తున్నాం. నిజమే కదా, సమకూరుస్తున్నాం. వేల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు, చెదరి ఉన్న వారిని, వాళ్ళు గర్భిణీలు కావచ్చు, గ్రుడివారు కావచ్చు, కుంటివారి కావచ్చు, ప్రసవించు స్త్రీలు కావచ్చు, ఎవరైనాను సరే నేను వాళ్ళ సమకూరుస్తున్నాను. అయితే ఇప్పుడు వారి గుండెల్లో, వారి హృదయంలో ఉన్న భావం ఏంటంటే దుఃఖముతో ఉన్నారు. వాళ్ళు దుఃఖముతో ఉన్నారు. అయ్యో, మా వారు ఎలాగున్నారు, మా పరిస్థితి ఏమిటో. ఇప్పుడు గ్రామాలకు వెళితే వ్యవసాయం లేదు, పనులు లేవు, ఏమి తినాలో ఏమి తాగాలో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి మా దేశానిది, మా ప్రాంతానిదని వారు ఏడుస్తూ వస్తున్నారు. అయితే వాక్యం అంటుంది, వారు ప్రార్థన చేయుచుండగా నేనే వారిని నడిపిస్తాను. స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. ఏ జనమునకున్నాడు ఈ దేవుడు? లేడు. ఏ జనమునకు లేడు, మనకున్నాడు. అందుకే వాక్యం అంటుంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అవునండి, మనం ధన్యులం. ధన్యకరమైన జీవితం మనది. ఆయన నడిపిస్తాడు. ఎందుకు కలవరపడతావు? ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు నిన్ను పోషించడా? పిచ్చుకలకు ఆహారం పెడుతున్నవాడు నీకు పెట్టడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి తన పోలికలతో పుట్టిన మిమ్ములను, జీవాత్మను మీలో ఊదగా మీరెందుకు కలవరపడుతున్నారు? వెళ్ళండి, సురక్షితంగా వెళ్ళండి. అయితే ఒకటి చేయండి, మీ గ్రామాలకు, మీ పట్టణాలకు మీరు గవర్నమెంట్ అధికారుల రూల్స్ను అతిక్రమించకుండా వెళ్ళి దేవునికి మీరు ప్రార్థన చేయండి. వలస కూలీలకైనా, కార్మికులకైనా, భవన కార్మికులకైనా, ఏమండి R&B రోడ్డు పనులు చేసే కార్మికులకైనా, ప్రతి వారికి, ఇప్పుడు రైతులకైనా, దేశానికైనా, నాయకులకైనా, పాలకులకైనా, ఎవరో కొందరు అక్రమంగా సంపాదించిన సంపాదన ఉన్న వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని గురించి నేను చెప్తున్నాను ఈ రోజున. ఇదిగో దేవుడు మిమ్ములను నడిపిస్తాడు. మీ కుటుంబ వ్యవస్థలో ఏది కొదువ లేకుండా నీళ్ల యొద్దకు మిమ్మల్ని నడిపి. కారణం ఏంటంటే మీకు ఆయన తండ్రి. నేను ఇశ్రాయేలుకు నాకు తండ్రిని కానా? ఎఫ్రాయిము నా మొదటి బిడ్డ కాడా? బా, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఒక ధైర్యం, నిరీక్షణ. అవునండి, వారిని స్వస్థపరుస్తానంటున్నాడు, ఇది నూతన కార్యం. వారిని నడిపిస్తానంటున్నాడు, ఇది నూతన కార్యం. పనులు జరగవు, వీళ్ళు ఎక్కడికి పోరు, కానీ ఆహారం సమకూర్చబడుతుంది. వాక్యపాధారాలు మనకున్న ఏంటంటే, రాజులు మిమ్ములను పోషించు దాదులుగా నేను చేస్తాను. స్తోత్రం. అవునండి, రాజులు, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే వచ్చి ఇప్పుడు మిమ్మల్ని పోషిస్తారు, ఖచ్చితంగా పోషిస్తారు. ఇది దేవుని మాట, దేవుని నడిపింపు. అయితే నీవు మాత్రం ప్రార్థన చేస్తూ ఉండు. దట్స్ ఆల్. ప్రార్థన చేస్తే నిన్ను ఆయన నడిపిస్తాడు. చాలా చక్కని మాట. తొట్టిల్లిపోకుండా చక్కని బాటలో నీళ్ల యొద్దకు, నీళ్ల కాలువల యొద్దకు పోతే ప్రశాంతత ఉంటుంది. అవునండి, పచ్చదనం ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నేను యెహోవా మందిరావరణంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఆమేన్. ఆఖరి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 3ది అంటున్నాడు, వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చెదను. ఓదార్చెదను. నిజమే ప్రియులారా, మీరు గమనించారో లేదో,
బాధాకరమైన విషయం. తండ్రులు కోల్పోయిన కుమారులు, భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను కోల్పోయిన భర్తలు, పసిబిడ్డలను యవనస్తులను కోల్పోయిన తల్లులు, తండ్రులు. ఒకటే దుఃఖం. ఈ మహమ్మారి కరోనా ప్రజల ప్రాణాలను తీసింది. ఇప్పటికీ ప్రపంచం మొత్తం 3 లక్షలకు దగ్గరలో ఉన్నాయి మరణాలు. 30 లక్షల మందికి పైగా కరోనా సోకింది. దుఃఖించుచున్న వారికి ఓదార్పు లేదు. పిల్లల గురించి ఏడుస్తున్న తల్లులకు ఓదార్పు లేదు. ఆ ఓదార్పు లేని కాలమని దేవుడు అంటున్నాడు, నేను వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. ఇది నూతన కార్యం. అదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుతున్నాను, 16 కూడా చదువుతున్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనొల్లకున్నది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఓదార్చెదను. యెహోవా ఇలాగున ఆజ్ఞయించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని చేతిలో నుండి లేదా శత్రువు దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి నీ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. తల్లి, ఈ రోజున బిడ్డలు కోల్పోయి ఓదార్పు లేకున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఏడవక ఊరుకొనుము. నేను నిన్ను ఓదార్చెదను. నిన్ను ఓదార్చ. అవునండి, తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఓదార్పు లేకున్నారు. భార్యను కోల్పోయిన భర్త ఓదార్పు లేకుండా ఉన్నాడు. భర్తను కోల్పోయిన భార్య ఓదార్పు లేకుంది. దేవుడు చేయబోతున్న కార్యం, నేనున్నాను అని వారందరినీ ధైర్యపరిచి ఓదార్చుటకు సిద్ధముగా ఉన్న దేవుడు నా దేవుడు. ఎస్, మరి ఈ మహాదేవునికి మనము జీవితకాలం అంతయు రుణస్థలమై ఉందాం. దేవుడు సరిహద్దురాళ్ళు పాటించుకున్న మిమ్ములను చూచి మీ దేశానికి స్వస్థత, నీ దేశానికి నడిపింపు, నీ దేశంలో దుఃఖపీడితులైన వారికి ఓదార్పును కలిగించి మిమ్మును ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. చక్కని వర్తమానాన్ని ప్రభు మనకు వినిపించాడు ఈ దినం. ఘనుడా, నీ కొందనాలు. నమ్మదగిన దేవుడవయ్యా, కనికరపూర్ణుడు, ఏ జనమునకు లేనట్టి దేవునిగా మాకున్నా. దైవజనుడు పాడుకుంటున్నాడు ఈ విధంగా, ఒంటరికువనై ఓదార్పు లేక ఏడ్చుచున్నాను, ఓదార్చు వారెవరు లేరు, విలపిస్తున్నాడు. ఒంటరికువనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో. అవునండి, ఆయన దివ్య ప్రేమలో మనకు ఓదార్పు. నా జీవితం పరిమళించెనే. ఇటు అటు విశ్వాసఘాతకుడిగా ఎంతకాలము తిరుగుతావు? ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాళ్ళు పాటించి ఇస్తానంటున్నాడు దేవుడే. ఓదార్చువాడనంటున్నాడు. ప్రభు వైపుకు తిరుగుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అని యేసయ్య, నీకు మహిమ. నీ మహావాత్సల్యమును బట్టి, నీ కనికరమును బట్టి
మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రం. మేము గతించిన దినాల్లో మా ఇష్టమైన మార్గముల్లో తిరిగాము. ఇప్పుడైతే మీ వరపుకు తిరుగుచున్నాం. మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని ఓదార్చండి. మీరు చేయబోతున్న నూతన కార్యములను బట్టి వందనాలు. మా దేశంలో మీరు చేయబోతున్న ఘన కార్యమును బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. వినయము గల వారి యొక్క నివసించే దేవుడవు, దీన మనసు కలిగిన వారిని బలపరిచే దేవుడవు. అట్టి కార్యం మా ఎడ్ల జరిగించి మహిమను పొందడం. వర్తమానం వింటున్న బిడ్డలు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరినీ దీవించి మహిమ పొందడం. మీ దయగలిగిన హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఘనతయు మహిమయు ప్రభావమును మీకు ఆరోపిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.